మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలామంది పచ్చి బూతులు రేవంత్ రెడ్డిని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు అనమాట. ట్విట్టర్ నిండా కూడా ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ అనే కదా, మీరు ఎనీ ఫ్యాన్ బేస్ తీసుకోండి, ప్రభాస్ తీసుకోండి, రామ్ చరణ్ తీసుకోండి, పవన్ కళ్యాణ్ తీసుకోండి, చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు, ఎన్ని ఫ్యాన్ బేస్ తీసుకోండి, అందులో 60-70% ఈ మూర్ఖులే తగల ఉన్మాదుల్లా తయారవుతున్నారు, తీవ్రవాదులా తయారవుతున్నారు ఈ పిల్లనా కొడుకులు. అంటే మీకు 7th క్లాస్ నుంచి 6th-7th క్లాస్ నుంచి బీటెక్ సెకండ్ ఇయర్ వరకు వాడేటువంటి బచ్చగాళ్ళే ఉంటారు మీకు మొత్తం ఈ బ్యాచ్ అంతా. మిగతా వాళ్ళైనా కనీసం అమ్మో ఏమన్నా ఇంతే, అది ఏమన్నా ఇష్యూ అవుద్దేమో, అరెస్ట్ ఇష్యూస్ ఏమైనా జరుగుతాయేమో, కొంచెం లైట్గా అన్న కాస్తన్న భయం ఉంటుందేమో లీగల్గా. కానీ మిగతా బ్యాచ్కి అసలు ఏమీ లేదు, తెలిసి రావట్లేదు వాళ్ళకి. నోటికి ఏది వస్తే అది అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టా తప్ప, ఓకే అన్యాయంగా జరిగింది, ఓకే ఇది అన్యాయమైనటువంటి అరెస్టు, ఇది జరగడం తప్పు, మేము రేవంత్ రెడ్డిని ఖండిస్తున్నాం, రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయము, ఆయన చేయడం కరెక్ట్ కాదని కొలెక్వల్ లాంగ్వేజ్లోనో ఒక ప్రొలిఫిక్ లాంగ్వేజ్లోనో మాట్లాడుకోవడం వేరు. పచ్చి తిట్లు, నీచమైనటువంటి వ్యాఖ్యలు ఆయన రేవంత్ రెడ్డి కూతురు గురించి కానీ, రేవంత్ రెడ్డి వైఫ్ గురించి కానీ ఏది పడితే అది వాగుతున్నారు. ఏ ఫ్యాన్ బేస్ చేసినా తప్పే ఇది. ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేదు, అందులో డౌటే లేదు, క్వశ్చన్ లేదు. డెఫినెట్లీ గవర్నమెంట్ తీసుకునే నేనైతే సపోర్ట్ చేస్తే అది ఎనీ ఫ్యాన్ బేస్కి వర్తించాలి. అయితే దానికి ఇంకొన్ని క్వశ్చన్స్, అడిషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి మన వైపు నుంచి. ఒకటి నెంబర్ 1, ఇప్పుడు ఎవరినైతే మీరు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో, కేసులు పెట్టారో, వాళ్ళందరూ మీకు వెళ్ళి అరెస్ట్ చేయడానికి కొంపలకి వెళ్తే వాళ్ళు ఎవరు ఉంటారో తెలుసా? 6వ క్లాసు 7వ క్లాస్ నుంచి బీటెక్ సెకండ్ ఇయర్ లోపు ఉన్న వాళ్ళు, ఇంటర్ నిబ్బీలు, 10th 9th, ఇంటర్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నిబ్బగాళ్ళే ఉంటారు మీకు డిగ్రీ చదివేవాళ్ళు. మహా అయితే పాలిటెక్నిక్, ఐటీ, బ్లాబ్లా ఆ ఏజ్ గ్రూపులు చెప్తున్నా, వాళ్ళే ఉంటారు తప్ప మీకు స్పెషల్గా మీ మీ ఏజ్ వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు ఎవడు ఉండడు అక్కడ. ఎందుకంటే ఆ ఏజ్ వచ్చిండే ఎవడో బుద్ధునుడు ఎవడో అట్లా మాట్లాడాడే అందరూ అంటే 70% 80% వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, వేరే ఏజ్ గ్రూపులు కూడా. ఒకటి, మరి వాళ్ళని ఎట్లా డీల్ చేస్తారు అనేది పోలీసులకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్. రెండోది, ఇంత యాక్టివ్గా అల్లు అర్జున్ కేసులో యాక్టివ్గా ఉన్నారు. సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ లైసెన్సులు రద్దు చేస్తామని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు వెళ్తున్నారు. వెరీ గుడ్, ఇట్లాగే యాక్టివ్గానే పనిచేయాలి వ్యవస్థ. ఎప్పుడైనా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ విషయంలో యాక్టివ్గా ఉన్నారు. ఇంత బాగున్న మీరు లగచర్ల విషయంలో ఎందుకు అంత సైలెంట్గా ఉంది మరి తెలంగాణ గవర్నమెంట్? హైడ్రాకి సంబంధించి, మూసీకి సంబంధించినటువంటి ఏవైతే కూల్చివేతలు జరిగాయో, ఆ డెబ్రీ అంటే ఆ యొక్క కూల్చివేతలు ఇంకా అక్కడే ఉన్నాయి, వాటిని కనీసం క్లీన్ కూడా చేయలే. ఎంతోమంది ఫ్యామిలీస్ రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ రోడ్డున పడ్డారు వాళ్ళు హైడ్రా వల్ల, కేవలం హైడ్రా వల్ల. వాటి మీద ఒక్కసారన్నా ఇంత యాక్టివ్గా ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి విషయాలు అవి. అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా ఇంకోట, ఓకే, రేవతి కోసం ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చేయండి. ఇంకా మిగతా వాళ్ళు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, పోలీసుల బాధ్యత, కుటుంబం బాధ్యత, అందరి బాధ్యత ఉంది దీంట్లో, కేవలం అల్లు అర్జున్దే కాదు. సో వాటి మీద కూడా చర్యలు తీసుకోండి, కాదంట్లా. కానీ లగచర్ల ఘటన గురించి ఎందుకు మాట్లాడదు ఈరోజు వరకు ప్రభుత్వం? ఎందుకు పోలీసులు ముందుకు రారు? దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతామంటేనే కూడా కనీసం మీకు ఇది ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుని దాని గురించి కూడా దిక్కు దివానం లేదు. దాని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు తెలంగాణ ప్రభుత్వం. ఎంత దారుణమా? సరే, అయిపోయింది అది. మూడోది, తెలంగాణ వ్యాప్తంగా కానీ అసలు ఇండియా వైడ్గా ఉన్నటువంటి మీరు ఏదైతే యువతని ఎవరినైతే మీరు ఇప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో, వీళ్ళలో కేవలం మీరు అల్లు అర్జున్ సంబంధించినటువంటి దాన్ని ఎందుకు లిమిట్ అవ్వాలి? ఎందుకు రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళ మీదకి ఎందుకు లిమిట్ అవ్వాలి? కేటీఆర్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో, కేసీఆర్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు, బండి సంజయ్ని, రాహుల్ గాంధీని, మోడీని, వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని, జగన్ని, చంద్రబాబుని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం మిమ్మల్ని తిట్టిన దాని వరకే పరిమితం అయిపోవడం అనేది జనాల దృష్టిలో కనబడుతుంది. అట్లాగే మీరు చేస్తున్నట్టు కనిపిస్తుంది మాకైతే. దాన్ని కూడా జనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. మేము అయితే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయం. ఆ రకమైనటువంటి ఒక స్ట్రాంగ్ నామ్ తీసుకురండి. ఎవరినైనా సరే అబ్బా, దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి మిమ్మల్ని నన్ను కూడా తిట్టిన, అబ్యూజింగ్గా మాట్లాడి, క్రిటిసిజం వేరు. ప్రధాని ఇట్లా చేశాడు, లేకపోతే మీరు ఎట్లా చేస్తారు, నేను ఎట్లా చేస్తాను, క్రిటిసిజం వేరు. బూతులు, పచ్చి బూతులు తిట్టి పర్సనల్ టార్గెట్లు, నీచమైనటువంటి భాష మాట్లాడడం వేరు. అది నార్మలైజ్ చేసేయడం వేరు. అట్లా తిట్టడం జరిగినప్పుడు దాని మీద తీసుకున్నటువంటి చర్యల మీద ఒక స్ట్రాంగ్ నామ్ తీసుకురావాలి. అది తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఈ రకమైనటువంటి కల్చర్ని తీసుకొచ్చింది ఎవరు? అందరం కలిసి తెచ్చుకున్నాం. సినిమాలు కానీ, జబర్దస్తులు కానీ, స్కూల్లో యాక్సెప్ట్ చేయకపోవడానికి, స్కూల్లో నీ అమ్మ అనేటువంటి ఒక పదాన్ని నేను ఇంత ఓపెన్గా ఈ వయసులో మైక్లో చెప్పాలన్నా కూడా కొంచెం లోపల లైట్గా దడొచ్చింది. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి భయం. స్కూల్లో కానీ, ఇంట్లో కానీ పొరపాటు నీ అమ్మ అనే పదం వాడితే ర్యాంప్ ఆడి చిరక్కొట్టేవారు. అట్లా ఉండేది మాకు. అసలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. కొట్టడం కూడా తప్పే, అది వేరే టాపిక్. అట్లా భయం ఉండేటువంటిది ఈరోజు స్కూల్లో చాలా సరదాగా 6వ క్లాస్ 5వ తరగతి పిల్లలు ఎల్కే పదం వాడేసుకుంటున్నారు.
పీ పదం, ఎం పదం చాలా నార్మల్‌గా వాడేసుకుంటున్నారు స్కూల్స్‌లో. ఆ రకమైనటువంటి కల్చర్‌ని తొక్కడానికి, ఆ కల్చర్‌ని తీసేయడానికి ప్రభుత్వాలు ఏం పీకుతున్నాయి? ఏ ప్రభుత్వం అయినా దేశ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు. వీటిల మీద అంత యాక్టివ్‌గా ఉన్న మీరు కల్చర్‌ని ఆ రకమైనటువంటి సంస్కృతి పోయేలాగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు తీసుకోండి ప్రతి ఒక్కడిని అల్లు అర్జున్ అభిమానులు ఎవరన్నా అట్లా మాటుంటే అల్లు అర్జున్ అభిమాని ఎవరైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవించాలి. క్రిటిసైజ్ చేయొచ్చు గానీ, గౌరవంగా క్రిటిసైజ్ చేయాలి. ఆ గౌరవం కోల్పోయి పచ్చిబూతులతో నీచంగా దుర్భాషలాడిన ప్రతి ఒక్కరిని ఇరగ్గొట్టి లోపలండి. దాన్ని నేను సపోర్ట్ చేస్తా. కానీ ఇవన్నీ వీటన్నిటికి ఎవడు ఆన్సర్ చేస్తాడు అనేది కూడా బిగ్గెస్ట్ క్వెషన్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.